అరెస్ట్ కావచ్చు, అదేవిధంగా మన సంస్కృతి పైన మన భాష పైన ఈ విధంగా దాడి చేస్తుంటే అటు సీఎం కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవ్వరు కూడా నోరు విప్పట్లేదు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు పోలీసింగ్ అంటారు. పోలీసింగ్ అంటే పెత్తనం. ప్రతి దాన్ని చిన్న చిన్న దాన్ని పెద్దగా చేసి చూపిస్తారు వాళ్ళు. ఎందుకంటే తెలంగాణ అంటే వాళ్ళకి లెక్కలేదు. మీ భాషను ఎక్కిరిస్తారు, మీ సంస్కృతిని ఎక్కిరిస్తారు, మీ రాజకీయాన్ని అన్ని ఎక్కిరిస్తారు. ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ కలిపినప్పుడే ఆంధ్ర తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం చేయలేదు. విడిపోయేటప్పుడు ఎందుకు చేయాలి అడిగాడు కదా. తర్వాత ఆ పార్లమెంట్లో బిల్లు పెడితే సోనియా గాంధీ ఎందుకు గొడవలు చేసినారా? బుద్ధి ఉందా? అట్లా చేస్తారా ఇట్లా చేస్తారా అని బీజేపీలు అడుగుతున్నారు. సోయిందా మీకేమన్నా? సుష్మా స్వరాజ్ అడుగుని తెలుస్తుంది. ఆమె చెప్తుంది. సుష్మా స్వరాజ్ ఆమె సమాధి దగ్గర పోయి దండం పెడితే ఆ మూతి మీద దండి చెప్తుంది ఏం జరిగిందో. ఎంత వాడు లగడపాటి రాజగోపాల్ లాంటి దొంగలు, ద్రోహులు, గూండాలందరూ కలిసి పార్లమెంట్కి ఏమేమి తెచ్చిరు? స్ప్రే తెచ్చిరి, పౌడర్ తెచ్చిరి, మిర్చి పౌడర్ తెచ్చిరి, ఎన్ని తెచ్చిన దొంగలు. అవన్నీ అయిపోయింది. దాన్ని ఇంకా ఎందుకు చర్చ చేస్తున్నారు ఇప్పుడు? ఎందుకు చేస్తున్నారు? అయిపోయింది. దాన్ని పక్కన డిప్యూటీ సీఎం వచ్చి ఇక్కడ ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ ఇక్కడ సీఎం కనీసం మాట్లాడరు. ఎందుకంటే వీళ్ళు బానిసలు. వాళ్ళకి అప్పుడు బానిసలే, ఇప్పుడు బానిసలే, కట్టు బానిసలు, స్లేవ్స్ వీళ్ళు. అందుకని మనం గట్టిగా చెప్పాలి. మళ్ళీ తెలంగాణ సమాజం లేచి కూర్చున్నది. ఇప్పుడు కూడా 10 క్షణాల క్రితం కూడా వాళ్ళు ఫోటోలు తీయడం, ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి ఏపీ పోలీసులు ఇక్కడికి వచ్చి మనం అడుగుతుంటే మన ఫోటోలు తీస్తుంటే మన జర్నలిస్టులు పరారు. అంతకుముందు వచ్చి ఫోటోలు తీస్తున్నారు. మాది ఎందుకు తీస్తారు? మేము ఇక్కడ కూర్చుంటే మా ఫోటోలు తీస్తారా? ఆంధ్రలో వస్తారా? నిన్న కేవీఆర్ దగ్గరికి ఆంధ్రలో పోతారా? పోయి కేవీఆర్ని కొడతారు. ఇంతకుముందు కొట్టిరి, టార్చర్ చేసిరి, 3rd డిగ్రీ పెట్టిరి. ఆ అమ్మాయినేమో రమ్మని బెదిరించిరి. ఇప్పుడు అమ్మాయిని కూడా తీసుకొని అరెస్ట్ చేసి తీసుకుపోయారు. భుజం మీద నడుము మీద చేస్తారా? లాగుతారా? నడుము మీద చేసి ఆడపిల్లని లాగొచ్చా? సిగ్గు శరం ఉందా? నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్లు వేస్తే, ఉమెన్ కమిషన్లు వేస్తే వాళ్ళు జైలుకి పంపిస్తారు. మరి ముఖ్యమంత్రి మూతి మీద దండాలి కదా చంద్రబాబు నాయుడు. ఆ పోలీసులను ఎడమకాలతో దండాలి. వాడు దండకపోతే మనం దండాలి. పెద్దగా మహిళల ప్రభుత్వం, పెద్ద మాటలు, పాలపిట్ట కలర్లు, పచ్చ కలర్లు, ఇలాంటి మాటలు అయితే మాట్లాడుతూ ఉంటారు. మహిళల ప్రభుత్వం మొత్తం తెలంగాణలో అందరు కోటీశ్వరాలు ఇలాంటి మాటలు మాట్లాడతారు. మహిళల పైన చేస్తే ఆంధ్ర పోలీసులు వచ్చేస్తే నోరు గుడిపారు. అది మహిళా ప్రభుత్వం కాదు, మహిళ పడ్డ ప్రభుత్వం అది. అందుకని మహిళ కాదు, అది మహిళ. వాడు చెప్పడం రాకట్లా. తెలంగాణ పోలీసులను అడ్డుకోవాలి కదా, కేసులు పెట్టాలి కదా, ఇప్పుడైనా పెట్టాలి కదా. ఎందుకు పెట్టలేదు? కొద్దిగా మీరు మన మూతి నాకుతున్నారా? మీరు ఏం నాకుతున్నారు? మీరు తెలంగాణ పోలీసులు ఏం చేస్తున్నారు? అందుకనే తెలంగాణ పోలీసులు కూడా చెప్పాలి, చదువు చెప్పాలి, శాస్త్రం చెప్పాలి, నీతి చెప్పాలి, చెవులు పిండుకున్న రాజ్యాంగం నేర్పాలి. మామూలు నేర్పొద్దు. ఈ బగలగొట్టిన రాజ్యాంగం ఇదిరా అని చెప్పాలి వాళ్ళని. అందుకని అది మీడియా చేయాలి పని. వాళ్ళు చేయరు కదా, సోషల్ మీడియానే చేయాలి. ఒక్క పత్రికల వార్తలు వస్తున్నాయా? ఎందుకు రాదు? ఇంత జరిగితే ఎందుకు రాదు? పత్రికలంతా శ్రీ అన్నట్టే ఉంది. అది పత్రికలు గోరంతలు చేస్తాయి, కొండలు దాచేస్తాయి. సిగ్గు శరం లేని యజమానుల చేతులున్నాయి. 3600 ఎకరాలు కబ్జా పెట్టింది కదా రామోజీరావు. ఆయన నడిపేది ఏం పత్రిక? ఆయన నడిపేది ఏం ఛానల్? మొత్తం ఛానల్ అన్ని ఆంధ్రాలో చేతుల్లో ఉన్నాయి, పత్రికలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. తెలంగాణ చేతులు ఎక్కడ ఉన్నాయి? సీఎం అనుకుంటే అయిపోతుంది కదా. నిన్న అంత జరిగినాక కూడా మాట్లాడపో, అసలు ఒక్క మాట కూడా కనీసం. సీఎం కాదు ఆయన, సీఎం ఈయన కాదు. తెలంగాణ సీఎం చంద్రబాబు నాయుడే, రేవంత్ రెడ్డి కాదు. తెలంగాణ ఆంధ్రకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే. చంద్రబాబు నాయుడే దొంగ పనులన్నీ చేపిస్తున్నాడు. అందుకనే మనం ఇప్పుడు చెప్తారు చంద్రబాబు నాయుడుకి ఏం చెప్తారు మీరు? ఒక ఉద్యమకారంగా ఇలాంటి చర్యలు చేస్తుంటే కూడా వాళ్ళ శిష్యుడు కాముగా ఉండడాన్ని. శిష్యుడు కాముగానే ఉంటాడు, ఆయన కాదు. తెలంగాణ సమాజమే లేచి కూర్చోవాలి అంటారా పట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబును. నువ్వు ఎన్ని పరిశ్రమలు మూసేసిండు? ఆ బాడకావే కదా నయం సృష్టించింది. 18 మందిని భువనగిరిలో చంపిండు కదా. ఆల్విన్ మూసేసింది వాడే కదా. ఆల్విన్, ఐడిపిఎల్, ప్లాగాటూల్స్, రిపబ్లిక్ ఫోర్స్, DBRML, నేతాస్మల్, రాయన్ నిజాం షుగర్స్ అన్ని వాడే కదా అమ్ముకున్నది. 169 కోట్లకు గోకరాజు గంగరాజుగానికి చంద్రబాబు నాయుడు గారు అమ్మిండు. 169 కోట్లకు ఎట్లా అమ్ముతాడు? అసలు అమ్మడానికి ఎందుకు? మంచి బోధన్ ఫ్యాక్టరీ, ముంబోచిపల్లి ఫ్యాక్టరీ, ముచ్చంపల్లి ఫ్యాక్టరీ, 3 జిల్లాల ఫ్యాక్టరీలు, 32,000 ఎకరాలు సొంత చెరుకు తోట ఉన్నాయి. ₹1,00,000 ఎకరం వేసుకున్నా కూడా 300 కోట్లు కావాలి. 169 కోట్లకు ఎట్లా అమ్ముతాడు వాడు? వాడెట్లా వీడు తీసుకునేది? అంత దొంగలే, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టున్నది. అన్ని పరిశ్రమలు మూసేసిండు. ఎదిరించిన వాళ్ళు ఎంతమందిని చంపిడు తప్పని చెప్తే తెలంగాణ ఉద్యమం వస్తే గద్దర్ మీద 6 తూటాలు కాల్చింది వాడే కదా, చంద్రబాబే కదా. నయం బెల్లు చంపింది వాడే కదా. నయం లేడు, గీమ్ లేడు, అందరిని చేసింది వీడే. అందుకని దొంగలు ఉంటారు. ఒకరిని చెప్పు తీసుకొని అనాలి. తెలంగాణకు రానివద్దు. చంద్రబాబు నాయుడు తెలంగాణకు ఎప్పుడు వస్తారో చూసి ఆ రోజు మొత్తం టోటల్ బంద్ పిలిపియాలి. వస్తే చెప్పులు రాళ్ళు విసిరాలి. అప్పుడే బుద్ధి వస్తుంది వాళ్ళకు.